మిగతా వాళ్ళు ఎవరు కూర్చోవద్దన్న, అక్కడ ప్రెస్ వాళ్ళకి మాత్రమే. ముందుగా నా పేరు వినీత్ రెడ్డి. అన్నిటికంటే ముందుగా నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీగా నియమించిన జగనన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా ఆసక్తిని గుర్తించి నన్ను నమ్మి నన్ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒక పదవిలా చూడట్లేదు, ప్రతి యువకుడికి తోడుగా నిలబడే ఒక ధైర్యంగా ఉందామని కోరుకుంటున్నాను. ఇది ఒక యూత్ మీటింగ్ కాబట్టి మనం యూత్కి ఏం కావాలో మాట్లాడుకుందాం. మన యూత్కి డెవలప్మెంట్ కావాలి, టెక్నాలజీ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అన్నిటికంటే ముందు కావాల్సింది ఉద్యోగం. ఒక ఉద్యోగాన్ని కేవలం ఒక ఇన్కమ్ లానే చూడకండి. నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేశాను, విదేశాల్లో ఉద్యోగం చేశాను. నాకు ఉద్యోగం చాలా నేర్పింది, నాకు ఇండిపెండెన్స్ ఇచ్చింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది, నా కాళ్ళలో నేను నిలబడగలను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే నా మొదటి పోరాటం ప్రతి యువకుడికి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం రోజు వందల క్లెయిమ్స్ చేస్తున్నాయి, ఇదో ఉద్యోగాలు అదో ఉద్యోగాలు వచ్చేసినాయి అంటున్నారు, లక్షల జాబ్లు అంటున్నారు. ఇవి ఎక్కడికి పోతున్నాయి? అందులో కొన్ని క్లెయిమ్స్ మనం ఇక్కడ మన హోంమంత్రి గారు ఏం చెప్తున్నారో దాని గురించి ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore. కూడా అంత ఉండదు. ఇప్పుడు కొన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ చూద్దాం గవర్నమెంట్ నుంచి. 2025 విశాఖపట్నం సమిట్లో సుమారు 600 MOUలు, 13 లక్షల కోట్ల పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, 16 లక్షల పొటెన్షియల్ జాబ్స్. దావోస్లో 10 బిలియన్ ప్రపోజ్ ఇన్వెస్ట్మెంట్స్, దాదాపు లక్షల పొటెన్షియల్ జాబ్స్. క్లీన్ ఎనర్జీ సెక్టర్లో 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, సుమారు 2.5 లక్షల పైగా పొటెన్షియల్ జాబ్స్. ఇవన్నీ మీరు ఇన్నాక ఎక్కువగా వినిపించే పదాలు ప్రపోజ్, పొటెన్షియల్, ఎక్స్పెక్టెడ్. ఇవి ఏవి ఉద్యోగాలు కాదు. ప్రపోజ్డ్ అంటే కంపెనీ రావచ్చు రాకపోవచ్చు, ఎక్స్పెక్టెడ్ అంటే రావచ్చు రాకపోవచ్చు, పొటెన్షియల్ జాబ్స్ అంటే జాబ్స్ రావచ్చు రాకపోవచ్చు. కానీ మనకు కావాల్సింది మన యువతకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చి జాబ్లో చేరి శాలరీ తీసుకుంటేనే అది జాబ్. అందుకే మనకు కావాల్సింది లెక్క, ఎంత నిజంగానే మన ఎంతమంది యువత ఉద్యోగాల్లో చేరారో అది తెలియాలి. అందుకే మనం మాట్లాడుతున్న ముఖ్యమైన హామీ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీ యువత కోసం 20 లక్షల జాబ్లు లేదా 3000 వృత్తి ప్రతి నెలకి ప్రతి నిరుద్యోగ యువత. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలో మొదలు పెడతాం. నిరుద్యోగ వృత్తి అది మీరు వివరించారు. మనం మేనిఫెస్టో ఇచ్చింది 2024లో, గవర్నమెంట్ ఏర్పడిన 2024లో. ఇప్పటి వరకు 3 బడ్జెట్లు ఇచ్చారు. ప్రతి బడ్జెట్లో మనకి ఇచ్చిన అమౌంట్ 0, మనకిచ్చే విలువ కూడా 0, యువతకి ఇచ్చిన వాల్యూ 0. ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 26 నెలలు అయింది. నెలకి 3000 చొప్పున ఇచ్చింటే ఇప్పటికీ మనకు ప్రతి ఒక్క యువతకు రావాల్సింది 78,000. ఇది ఒక బాకీ ఉన్న ప్రభుత్వం మనకు. రెండో లాభం, ఇది కూడా చాలా ముఖ్యమైన లాభం. ఒక ఉదాహరణతో మీకు చెప్తాను. ఈ ప్రొద్దుటూరులో అమలు చేస్తారు, ఈ స్కీమ్ ప్రొద్దుటూరులో అమలు చేస్తారు. ఒక 1000 మంది లబ్ధిదారులు ఉన్నారు, 3000 తీసుకుంటున్నారు నెల. రామేశ్వరంలో కంపెనీ వచ్చింది, 300 జాబ్లు వచ్చాయి, దాంట్లో 200 యువతకు వచ్చాయి, 1800 అవ్వాలి. మన దోసానిపల్లిలోనే ఇంకో కంపెనీ వచ్చింది, 200 జాబ్లు వచ్చాయి, మళ్ళీ 200 తగ్గి 600 అవ్వాలి. ఇలా తగ్గుతూ పోతే నిజంగానే యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, డెవలప్మెంట్ పెరుగుతుంది, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఇదే ఉదాహరణకి మళ్ళా ప్రొద్దుటూరులోనే 1000 మంది ఉన్నారు,
కంపెనీలు రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు అంటారు. అదే 1000 మందికి 100 మంది యాడ్ అవుతారు. మళ్ళీ అదే 1100కి 1200 అవుతారు. అంటే నిరుద్యోగం పెరుగుతుంది కానీ ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, డెవలప్మెంట్ అవ్వట్లేదు. మనకు అప్పుడు ప్రభుత్వం వైఫల్యం. ఎస్ఆర్సిపి స్టేట్ యూత్ సెక్రటరీగా నియమించిన నన్ను నా మొదటి పోరాటం ఈ స్కీమ్ అమలు కోసమే పోరాడతాను. ఇది ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి మొదలయ్యి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలి. ప్రతి యువత ముందర ప్రశ్నించాలి. జవాబుదారీతనం కావాలి మనకు గవర్నమెంట్ నుంచి. ఇంకెన్నాళ్ళు ఈ క్లెయిమ్స్ పొటెన్షియల్ జాబ్స్ వచ్చేసాయి, అదో వచ్చేసాయి, ఇదో వచ్చేసాయి అని చెప్పి ఈ స్కీమ్ అమలైతేనే మనకు నిజంగా ఎన్ని జాబ్స్ వస్తాయని తెలుస్తుంది. ప్రతి యువతకు ధైర్యం వస్తుంది. మన స్టేట్ లో నిజంగానే ఉద్యోగాలు వస్తున్నాయి, నేను సంపాదించుకోవాల్సిన ఉద్యోగం అని ధైర్యం వస్తుంది. క్షమించండి, ఎందుకంటే ఇది నా మొదటి స్పీచ్, ఫస్ట్ టైం ఇంతమంది ముందర మాట్లాడుతున్నాను. కానీ నా ముఖ్య ఉద్దేశం ఆ జవాబుదారీతనం మీకు అర్థం కావాలని చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఉట్టి 3000 వృత్తి గురించి మనం చూడట్లేదు, దాని వెనక నేను జవాబుదారీతనం అకౌంటబిలిటీ కోసం చూస్తున్నా. ఎందుకంటే ఇన్ని క్లెయిమ్స్ రోజు ఇన్ని జాబ్లు వచ్చేసాయి, అదో గూగుల్ ఇదో అంటున్నారు కానీ ఎప్పుడు వచ్చాయి, ఎక్కడ వచ్చాయి? ఫ్రస్ట్రేషన్గా మారుతుంది ప్రతి యూత్కి. వీళ్ళు చెప్తున్నారు కానీ జాబ్ అయితే నాకు కనబడట్లేదు, వాళ్ళలో తప్పు ఉంది అనుకుంటున్నారు కానీ నిజంగా జరుగుతున్నాయో లేదో తెలియట్లేదు. అందుకే ఈ స్కీమ్ అమలు అవ్వాలి. ఈ స్కీమ్ అమలు అయితేనే నిజంగానే ఎన్ని జాబ్స్ వస్తున్నాయి, వీళ్ళు నిజంగానే జాబ్స్ సృష్టిస్తున్నారా లేదా, దానికోసం మనం పోరాడి తెలుసుకోవాలి. ఒక జిల్లా వ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులు తెలిసారో దానివల్ల మనకు తెలిసేది ఏంటంటే ఏ జిల్లా వెనకబడింది, ఏ జిల్లా ముందుకు వెళ్తుంది. వెనకబడే జిల్లా మీద మనం స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ముందుకు ఎలా తీసుకెళ్ళచ్చు, ఇది ఇంపార్టెంట్. దానివల్ల ప్రణాళిక చేసుకోవచ్చు. అప్పుడు మన యువత మీద నిజంగానే మీరు దృష్టి పెడుతున్నట్టు. ఎన్ని రోజులు ఈ క్లెయిమ్స్ ఇది అది వచ్చేసాయి ఎక్కడ కనపడట్లేదు ఉద్యోగాలు, ఇది ఈ హామీ అమలు అవ్వాలి. ఈ హామీ అమలు అయితేనే నిజంగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఫస్ట్ బయటపడుతుంది. దాని తర్వాత మన గవర్నమెంట్ దాని ప్రకారం పనిచేయాలి. ఇదే నా కోరిక, ఇదే నా మొదటి పోరాటం ప్రొద్దుటూరు. ఒక పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావాలన్నా, ప్రభుత్వంలో నుంచి గద్దె మీద నుంచి దించాలన్నా బలమైన శక్తులు 2. ఒకటి మహిళా లోకం, మరొకటి యువత. ఈ ఇరువుల్లో ఒక వ్యత్యాసం ఉంది మిత్రులారా. మహిళలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వగలుగుతారు, ఒక పార్టీకి వేయాలనుకుంటే ఓటేస్తారు, వారు అనుకుంటే ఫినిష్. కానీ యువత పరిస్థితి ఓటు వేసేవాళ్ళు కాదు. యువత ఇంకా 10 మందితో ఓటు వేయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు యువత. ఇతరుల యొక్క ఓటును ప్రభావితం చేయగలిగిన వాళ్ళు యువత. తప్పుగా మీరు ఆలోచిస్తా ఉన్నారు, ఈ రాజకీయ పార్టీకి ఓటు వేయడం వలన మన జీవితాలకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి సరైనటువంటి వాదనతో, సరైనటువంటి మాటలతో ఒక ఓటును మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక యువతకు మాత్రమే ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో యువత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎంతగా ఆకర్షితులైతే మనకంత ప్రయోజనం. దేవుని దయవలన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత బలమైనటువంటి శక్తి సామర్థ్యాలతో ఉండేవాళ్ళు ఎవరైనా ఉండాలి, ఆయనకు బలమైన అభిమానులు ఉండాలంటే మొట్టమొదట బలమైనటువంటి అభిమానులు యువత, మహిళలు. ఇది దేశంలోనే ఏ రాజకీయ పార్టీ నాయకునికి కూడా మన నాయకునికి ఉన్నటువంటి ఆదరాభిమానాలు యువత వైపు నుంచి కానీ, మహిళల వైపు నుంచి కానీ లేదు మిత్రులారా. 29లో 100కు 100% మనం అధికారంలోకి వస్తాం. 100కు 100% ఈ రాష్ట్రంలోని యువత యొక్క భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి గారు బంగారు బాట వేస్తారు. ఈ ఇద్దరు యువకులు వినీత్ కానీ, రాఘవ కానీ మాట్లాడిన ప్రకారం ఈ రాష్ట్రంలో యువత కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కారణం మన రాష్ట్ర దేశ భవిష్యత్తే ఈ యువత పైన ఆధారపడి ఉంది. ఈ యువత యొక్క ఉద్యోగాలపైన, వీరి వ్యాపారాలపైన, వీరి జీవన విధానంపైనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడింది. ఈ రాష్ట్రంలో ఉండే చదువుకునే పిల్లలందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతే ఈ రాష్ట్రం కుంటిదైపోతుంది, గుడ్డిదైపోతుంది. ఈ రాష్ట్రం పేదరికం లేకపోతుంది. ఈ రాష్ట్రం సంపూర్ణమైనటువంటి అవయవాలు కలిగి, శక్తి సామర్థ్యాలతో ఆర్థికంగా పరిపుష్టి కలిగి, నాగరికతంగా ముందుకు పోవాలంటే యువత పూర్తిగా శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళై ఉండాలా, ఉద్యోగస్తులై ఉండాలా, పరిశ్రమలు స్థాపించగలిగిన వాళ్ళై ఉండాలా. వారి జీవితాన్ని వారు కొనసాగించడమే కాకుండా మరి 10 మందికి బ్రతుకుతూ చూపించగలిగిన స్థితిలోకి యువత రావాలి. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోరాటం యువత కోసం చేయాల్సింది కూడా మాలాంటి నాయకుల కంటే కూడా మీలాంటి యువకులే, ఇలాంటి యువ నాయకులే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. వినీత్కు జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగానికి సంబంధించి కార్యదర్శిగా నియమించినందుకు హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వినీత్ కూడా చదువుకునేవాడు, యుఎస్ఏలో ఉన్నత విద్యను పూర్తి చేసి అక్కడ ఉద్యోగాన్ని కూడా చేసినాడు. తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి
మన రాష్ట్రంలోనే వ్యాపారం కొనసాగిస్తూ ఉండే ఒక వ్యాపారస్తుడు. రాఘవేంద్ర కూడా విద్యను పూర్తి చేసుకొని కొన్నాళ్ళ వెనకాల ఉద్యోగం చేసి ఉద్యోగం వద్దనుకొని తిరిగి వచ్చి మన రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ వ్యాపారాన్ని కొనసాగించాలా అనే సంకల్పంతో మన యొక్క జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాడు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, నా రాజకీయ జీవితంలో బంగారెడ్డి నాకు ఏ విధంగా అయితే అన్ని రకాలుగా సహాయపడి బహుమతి ఉపయోగపడగలిగినాడో రేపు రాఘవేంద్ర యొక్క రాజకీయ జీవిత ప్రయాణంలో కూడా వినీత్ అదే విధంగా తోడ్పాటును అందిస్తాడు. యువత పట్ల నాకు ఎంత గౌరవం ఉంది అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలుగుతా. ఈ రాష్ట్రంలో ఉండే ఏ రాజకీయ పార్టీలకైనా నా వయసు 59, నేను ఇంకా రాజకీయాలలో 10-15 ఏళ్ళు కొనసాగడానికి కావలసినటువంటి శారీరక శక్తి ఉంది. అయినప్పటికీ కూడా యువత రాజకీయాల్లోకి రావాలా, యువత రాజకీయాల్లోకి రాగలిగినప్పుడు అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ రాజకీయాల్లోకి రాగలిగినప్పుడు, చట్టసభల్లో యువత ఉండగలిగినప్పుడు ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుందని నమ్మే వాళ్ళల్లో నేను మొట్టమొదటి వాడిని. కారణం, మాకంటే గొప్పగా ఆలోచించగలిగిన శక్తి యువతకుంది, మాకంటే ఆదర్శప్రాయంగా ప్రయాణించగలిగినటువంటి మానసిక స్థితి యువతకుంది, మాకంటే గొప్ప చదువులు చదువుకోగలిగినారు, ప్రపంచాన్ని చూడగలిగినారు, మాకంటే గొప్పగా ఆదర్శవంతంగా జీవించాలనే సంకల్పంతో ఉండే వాళ్ళే యువత. కాబట్టి మాలాంటి వారి ద్వారా సమాజానికి జరిగే మేలు కంటే మీలాంటి యువత ద్వారా చట్టసభల్లో ఉండగలిగినప్పుడే సమాజానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్మే వాళ్ళల్లో మొట్టమొదటి వాడు రాచమల్లు. అందుకే నేను రాఘవేంద్రని కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటా, 29లోనే రాపాను పోటీ చేస్తున్నాను అని చెప్పి. 29లో కూడా నేను మానుకుంటా, నాకు వద్దు, ఇష్టం లేదు, రాఘవేంద్రనే పోటీ చేయమని అడిగితే వాడు 29ని రిజెక్ట్ చేస్తా ఉన్నాడు. 29లో వద్దులే, నేను 34లో కావాల్సింటే పోటీ చేస్తాను, నీకోసం కానీ, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల కోసం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కానీ. మేమైతే 1కి 3 సార్లు అడుగుతా ఉన్నాం రాఘవేంద్రను, 29లోనే పోటీ చేయను ఆయన అని చెప్పి. ఇబ్బంది లేదు, యువత రాజకీయాల్లోకి రావాలా, ఎక్కువ నేను ఆసక్తి చూపుతా ఉన్నా యువతనని చెప్పి. ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా మీరు గమనించవచ్చు, కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ గడిచిన ఈ 10-15 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కువ మంది యువతని నేను ప్రోత్సహించగలిగిన. ఇక జరగబోయే దినాల్లో కూడా యువకులకే అగ్రతాంబూలాన్ని ఇవ్వగలుగుతా, అగ్రతాంబూలంతో పాటు ఉన్నతమైన పదవులు వాళ్ళకి వచ్చే ప్రయత్నం కూడా చేయగలుగుతాను. వినీత్ కూడా ప్రొద్దుటూరు నిలుచుకునే దానికి కారణం, మనం చేయబోయే పోరాటమైనా, మనం చేయబోయే ఏ కార్యక్రమమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అది ప్రొద్దుటూరు నుంచే తొలి అడుగు పడాలనేదే ఆ యువకుని యొక్క సంకల్పం. అందుకు కారణం, నేను ప్రొద్దుటూరులో వివాహం చేసుకున్నా, నేను కడప జిల్లా వాస్తవ్యుణ్ణి కాబట్టి నాకు ప్రొద్దుటూరు మీద కూడా నాకు ప్రత్యేకమైనటువంటి మమకారం ఏర్పడాల్సిన బాధ్యత ఉంది. ఇది నా భార్యకు సంబంధించిన ఊరు కాబట్టి నేనంటూ ఏదైనా మేలు చేయబోతే, యువతకంటూ ఏదైనా ప్రయోజనాన్ని చేకూర్చగలిగితే అది పోరాటం ద్వారా అయినా సరే, నా సొంత డబ్బుల ద్వారా అయినా సరే, నా సొంత ఆలోచనల ద్వారా అయినా సరే, ఆ ప్రయోజనం మొట్టమొదట ప్రొద్దుటూరులో ఉండే యువతతోనే ప్రారంభం కావాలనేదే వినీత్ యొక్క ఆశయం, సంకల్పం. ఇదంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండబడిన నిబద్ధత, మామగా నాపై ఉండబడినటువంటి గౌరవం, ఓ యువకునిగా ఆదర్శవంతమైనటువంటి హృదయంలో ఉండే భావాలతో సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో చేసే ప్రయత్నమే తప్ప మరొక ఆలోచన కాదు మిత్రులారా. భవిష్యత్ కాలంలో కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్రంలో ఉండే యువతకు మేలు చేసే దానికోసం ఈ ఇద్దరు యువకుల నాయకత్వంలో మీ అందరి సహాయ సహకారాలతో యువతకు మేలు చేసే దిశగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమగా వచ్చిన ప్రతి యువకుని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సార్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.